మనందరం కూడా దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాం. అయ్యా దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నా అంటాం. కానీ ఆ ప్రేమ ఎటువంటిదో కనుక్కోవాలని దేవుడు పేతురుని అడిగాడు. అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా, అడితే నా గొర్రెల మేపు అని 3 సార్లు కూడా అంటారు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో మనకు సమృద్ధికరమైన, మనకు లోటు అంటూ ఏం జరగదు ప్రియులారా. దేవుణ్ణి ప్రేమిస్తే, మీరు దేవుణ్ణి ప్రేమించండి. అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినప్పుడు ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు ప్రియులారా. దేవుడు మిమ్మల్ని ప్రేమించినప్పుడు ఈ లోకంలో జీవించడానికి మీకు తరుగు ఉండదు, ఈ లోకంలో బ్రతకడానికి మీకు తరుగు ఉండదు, సమాధానం రావడానికి మీకు తరుగు ఉండదు. ఎప్పుడు కూడా దేవుడు మీ దగ్గరే ఉండి మిమ్మల్ని పోషిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. మరి దేవుణ్ణి ప్రేమించినప్పుడు మీ దగ్గర రాలేడు ఆయన. ఎందుకంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అందరికంటే, అన్నిటికంటే నీ ప్రేమ ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఉంటే కాదు, దేవుని యందు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రైజ్ ది లార్డ్, అదే నిత్య జీవం ప్రియులారా. ఆ దేవుడే మనకు నిత్య జీవం ఇచ్చేది. అందరిని ప్రేమించొద్దు కాదు, అందరిని ప్రేమించవద్దని కాదు. నీ ప్రేమ దేవుని కంటే తక్కిన వాళ్ళని ప్రేమించడం కానీ, దేనినైనా ప్రేమించడం కానీ ఎక్కువగా ఉండకూడదు. దేవుని యందు ప్రేమే ఎక్కువగా ఉండాలి. అది వీళ్ళందరినీ కూడా వదిలిపెడతాకి ఇష్టపడవచ్చు, కానీ దేవుణ్ణి వదిలిపెడతాకు మాత్రం ఇష్టపడకూడదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ పోతే ఉంటే ఉన్నారు, వీళ్ళందరూ నాకు అనవసరం, దేవుడే నాకు కావాలని దేవుణ్ణి మాత్రమే ప్రేమించగలగాలి. అదే నిజమైన ప్రేమ, అదే దేవుని ప్రేమించడం. దేవునికి స్తోత్రం. అప్పుడు పేతురు ఒక సంగతి చెప్తాడు. ఏమని ప్రియులారా? ఒక ఉదాహరణ ఇస్తారు దేవుడు పేతురుకి. ఇప్పుడు మీరున్నారు, ఉదాహరణకి మీరు యవనస్తులు ఉన్నారు. మీరందరూ యవనస్తులేనా? ముసలోళ్ళ? మీరందరూ యవనస్తులు అనుకోండి, ముసలోళ్ళైనా. మీరు యవనస్తులు, మీరు ఎవరైనా ఉన్నప్పుడు, మంచి శక్తి బలం అంతా ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చిన చోటుకు పోతారు. ఎవరు అడ్డు చెప్పరు. వెళ్ళిపోతూ ఉంటారు. మీరు అనుకున్న పనికి కానీ ఎక్కడికైనా కానీ పోతారు. ఫలానా ఊరు వెళ్ళాలనుకున్నారు, ఫలానా దేశం వెళ్ళాలనుకున్నారు, ఏదో తండాలు పడి ఆ దేశం వెళ్తారు. ఎప్పుడు నీకు ఓపిక ఉన్నప్పుడు, నీ శక్తి ఉన్నప్పుడు, నీ బలం ఉన్నప్పుడు, ఎవరు సహాయం లేకుండా వెళ్తావు. అర్థమైందా? వెళ్తావు. కానీ నీ వయసు వెళ్ళిపోద్ది, నీ వయసు అయిపోద్ది, నువ్వు ముసలోడు అవుతావు. నీ శక్తి ఉండదు, నీ ఓపిక ఉండదు, నీ కాళ్ళు పనిచేయవు, నీ చేతులు పనిచేయవు, ఏది పనిచేయదు. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడేం చేస్తామండి? మీరు పలానా చోటుకి వెళ్ళాలని ఉంటుంది. అప్పుడేం చేస్తావు? శక్తి అంతా పోయినా సరే, బలమంతా పోయినా సరే, పలానా చోటకి వెళ్ళాలని ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? నీకు ఎవరు కావాలి అప్పుడు? సల్లెము. దేవునికి స్తోత్రం. ఒక ఎవరు కావాలి నీకు? ఎవరు తోడు కావాలి నీకు? ఎవరు కావాలి? ఒక ఎవరు తోడు కావాలి నీకు. అప్పుడు ఎవరు ఏం చేస్తాడు? నువ్వు అనుకున్న చోటుకి తీసుకెళ్తాడు. నువ్వు పలానా చోటుకి వెళ్ళాలనుకో, పలానా చోటుకి వెళితే బాగుంటుంది అన్నావు అనుకో, ఆ ఎవరు వచ్చి నేను అడిగినప్పుడు పలానా చోటుకి వెళ్ళాలి అబ్బాయి, నేను వెళ్ళాలని తీసుకెళ్ళమంటే వాడు తీసుకెళ్తాడు. ఎప్పుడు? ఆ ఎవరితో సఖ్యతగా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆ ఎవరితో బాగున్నప్పుడు, ఆ ఎవరితో పోట్లాడేవనుకో, ఎవరితో సరిగా ఉండలేదనుకో, ఎవరితో సమాధానంగా ఉండలేదనుకో, ఎవడంటే ఈర్ష్య పగ ద్వేషంగా ఉన్నావనుకో, వాడేం చేస్తాడు? ఆడికి ఇష్టం వచ్చిన చోటుకి తీసుకెళ్తాడు. ఎవరు ఇష్టం వచ్చిన చోటుకి, ఎవరికి ఇష్టం వచ్చిన చోటుకి, నీకు ఇష్టం కాని చోటుకి వాడు తీసుకెళ్తాడు.
అప్పుడు వదిలిపోతే నీ తప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ప్రియులారా, ఎవరు ఇక్కడ అందరం ముసలి అయిపోయేవాళ్ళమే. అందరూ ముసలం. ఏం లేదు, ఓపిక ఉండదు, ఏముండదు, కాళ్ళు లేదు, అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం, అందరం వెళ్ళిపోయేవాళ్ళమే. అసలు ఎవరు ఇక్కడ? యేసు ప్రభు వారే యవనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చి మనల్ని ఈ లోకంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రభువా యేసయ్యా స్తుతి అంటున్నాం, యేసయ్యని ప్రార్థిస్తూ ఉన్నాం, యేసయ్యని ఘనపరుస్తూ ఉన్నాం, యేసయ్యని మహింపరుస్తున్నాం. మరి మీరు పెదాలతో మహింపరుస్తున్నారో, పెదాలు కాకుండా ఊరి పైన ఆత్మతో మహింపరుస్తున్నారో ఎవరికి తెలియదు, దేవునికే తెలుసు. కాబట్టి పిల్లరా, మరి ఆ ఎవరిని వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎట్లా స్తుతిస్తున్నాం? మనం ఎందుకు స్తుతిస్తున్నాం? పరలోక రాజ్యం కావాలని, పరలోక రాజ్యం వెళ్ళాలని. పరలోక రాజ్యం వెళ్ళాలని మనం దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం, ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థనలో ఉంటూ ఉన్నాం. మరి భూలోకంలో ఉండగా నువ్వు ఆ ఎవరినైనా యేసు ప్రభువుతో నువ్వు ఎట్లా ఉండాలి? సమాధానంగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన ఎన్నో భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ప్రేమించగలగాలి, ఆయనే సమస్తం అనుకోవాలి. అప్పుడు నువ్వు ముసలివాడు అంటే నువ్వు చనిపోయిన తర్వాత. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీవు చనిపోయిన తర్వాత యేసు ప్రభువు వచ్చి నీవు కోరుకున్న చోటైన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరినైనా యేసు ప్రభువుతో సఖ్యతగా లేవనుకో, నువ్వు సమాధానం లేవనుకో, యేసు ప్రభువు ఒక మాట చెప్తే నువ్వు ఇంకోటి చేసావనుకో, ఆయన ఇష్టంగా ప్రవర్తించలేదనుకో, ఆయన ఇష్టంగా ఉండలేదనుకో, ఇష్టంగా అన్ని కార్యములు చేయలేదనుకో, ఆయన ప్రేమించలేదనుకో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదనుకో, ఆయన దగ్గర నువ్వు మరి తగ్గింపుదనం కలిగి ఉండలేదనుకో, అప్పుడు నిన్ను ఎవరో వస్తారు. ఏ సాతాను కూడా వస్తాడు. నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? నరకాన్ని తీసుకుపోతాడు. ఆ రాజ్యం నరకమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, భూలోకంలో ఉండగానే ఏం చేయాలి? నువ్వు దేవునికి విధేయత, సమాధానము కలిగి దేవుడు చెప్పినట్లుగా, దేవుని వాక్యానికి అనుగుణంగా, దేవుని వాక్యానికి ఆయన వాక్యం ప్రకారంగా నువ్వు జీవించాలి. అర్థమైందా? అదే ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ చదువుదాం. యోహాను 21:18. యేసు నా గొర్రెల మేపుము, నీవు యవనస్తుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఇదే. అర్థమైన వాళ్ళు చేతులు కదండి. ఇప్పుడు వచ్చారు, నీకు ఏమర్థం అవుద్ది? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. మొదటి నుంచి రావాలి. బుల్లెమ్మ ఎంత చక్కగా చెప్పింది దేవుని ఆత్మ గురించి. ప్రియులారా, దేవుని ఆత్మ గురించి ఎంత చక్కగా చెప్పింది. మొదటి నుంచి రావద్దు. ఇప్పుడు పనులు ఉన్నాయనుకో, నీకు చర్చ్ టైంలో వదిలేసేయండి. దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అటు చేస్తారు. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు పనైనా వెళ్ళవచ్చులే, ఎప్పుడో చివరికి పోవచ్చులే, ఏముందిలే, చర్చి ఏముందిలే, దేవుడు ఏముందిలే, మన పని ముఖ్యం కదా అనుకుంటారు. అది కాదు. మీరు ఆ లెక్క వెళ్ళేది ఎక్కడికో వెళ్తారు.
దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది తమాషా కాదు ప్రియులారా. దేవుని వాక్యం ప్రకారం జరుగుతుంది. దేవుని వాక్యం ప్రకారం చెప్పినట్టు జరుగుతుంది. ఆయన మాటలు మార్చేవాడు కాదు. ఇప్పుడు మాట చెప్పి ఇంకో మాట చెప్పేవాడు కాదు ప్రియులారా. ఆయన మాట శాశ్వతము. ఆయన మాట ప్రకారం జీవించాలి ప్రియులారా. ఆయన మాట ప్రకారం ఉండాలి ప్రియులారా. ఆయన మాట ప్రకారం మన జీవితం గడపాలి ప్రియులారా. ఆయన మాట ప్రకారం జీవిస్తేనే ప్రియులారా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ప్రయాణం చేసినా, ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు నీ వెంట వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుడు అంటే ప్రేమించి జీవించాలి. దేవుడు అంటే ప్రేమించి జీవించండి. నీ ప్రేమ దేవుని మీద ఉండాలి ప్రియులారా. మరి ప్రియులారా, లోకంలో ఎవడ కూడా మనం చూసేది ఎవడు లేడు. మన బ్రతుకు దేవుంది. దేవుని చేత సృష్టించబడ్డాం, దేవుని చేత కలుగు చేయబడ్డాం, దేవుని చేత మనం శ్వాస ఊతున్నాం, దేవుని చేత బ్రతికి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఎవరిని నమ్మినా మీ కొంపలు ముంచేస్తారు. దానిలో అనుమానం ఏమలేదు ప్రియులారా. మనుషుల తత్వం అంటాడిది. ఈ మనుషుల తత్వాన్ని, చెడ్డతనాన్ని తీసివేయడానికే యేసుప్రభువారు ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడైన యేసుప్రభువారు భూలోకానికి వచ్చింది ప్రియులారా. దేవుని మార్గం ఏంటో చూపించి వెళ్ళిపోయింది ప్రియులారా. ఆయన మాటలంతా చూపించి వెళ్ళిపోయారు ప్రియులారా. మరి ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. ఆ విధంగా జీవించాలంటే మీలో దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ లేని నాడు ప్రియులారా దేవునికి ఇష్టంగా జీవించలేరు, దేవునికి ఇష్టంగా బతకలేరు, దేవునికి ఇష్టంగా ఉండలేరు, దేవుని ప్రేమించలేరు, దేవుని యందు విశ్వాసం ఉంచలేరు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నేను వేసుకోవటమేనా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ మాట చెప్పగానే పేతురు ఏమన్నాడు తెలుసు, ఏమనుకున్నాడు తెలుసా పిల్లలు? జీవితాంతం గుర్తుంచుకున్నాడు. అది ఏమనంటే 2 పేతురుడు 1వ అధ్యాయము 13-14 వచనాలు. 2 పేతురు 1వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ గుడారంలో? మనం ఉండే ఇళ్లలోనా? గుడారం అంటే ఏది? ఇక్కడ గుడారం అంటే ఏది? గుడారం మనం ఉండే ఇల్లా? ఏది? మనమే. ఆ గుడారం అంటే మనమే. ఈ గుడారంలో ఉన్నంతకాలము ఏమన్నారు ఇక్కడ? ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ గుడారంలో, ఈ యొక్క కట్టిలో ఉన్నంతకాలం, మనం ఈ కట్టితో ప్రాణంగా ఉన్నంతకాలం, ఈ శరీరం ఉన్నంతకాలం, ఈ బ్రతుకు జీవితంలో ఉన్నంతకాలం మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటను, ప్రభు చెప్పిన మాటను, యేసయ్య చెప్పిన మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చెప్పినప్పుడు మనం వింటాము, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాం, లోకంలో పడిపోతాం. లోకపు మాటలు, లోకపు ఆలోచనలు, లోకపు చూపులు, లోకంలోనే జీవిస్తాం. దేవునికి స్తోత్రం. అది కాదు దేవుని చెప్పింది. అది కాదు దేవుని చెప్పింది. దేవుని మాట ప్రకారం జీవించాలి, దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. అప్పుడు మీ కుటుంబాల్లో కలతలు ఎందుకు వస్తాయి? మీ కుటుంబాల్లో విరోధం ఎందుకు వస్తుంది? మీ కుటుంబాల్లో మరి ఎందుకు ఈ విధంగా అయిపోతున్నాయి? ఎందుకు మీ కుటుంబాలు విచ్చలవిడి అయిపోతున్నాయి? ఎందుకు మీ కుటుంబాలు చల్లా చెదురు అయిపోతున్నాయి? మీ బ్రతుకులు ఎందుకు సరిగా ఉంటావా? కారణం ఇదే. దేవుని వాక్యం ప్రకారం జీవించగా పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని వాక్యం ప్రకారం జీవించు, నువ్వు కుటుంబం సఖ్యతగా ఉంటుంది. దేవుని వాక్యం ప్రకారంగా జీవించు, నీ కుటుంబం సమాధానంగా ఉంటుంది. నువ్వు దేవుని వాక్యం ప్రకారంగా జీవించు, నీ కుటుంబం విశ్వాసపాత్రులుగా ఉంటుంది. దేవునికి ఆ విధంగా జీవించినప్పుడు మనం దేవునికి ఇష్టంగా ఉండి
దేవుని చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.